మనకైతే కరీంనగర్కి అయితే ఆలుగడ్డ అయితే లోడ్ అయిపోయింది. మన కరీంనగర్ ఇప్పుడైతే అయిపోయింది మొత్తం ఫుల్ ప్యాక్ అయితే చేసిన, ఎందుకంటే వాతావరణం చూస్తే మంచిగా లేదు. అసలు విషయం మర్చిపోయిన, ఆలుగడ్డ లోడ్ అయింది కరీంనగర్ అయితే స్టార్ట్ చేసిన కరీంనగర్ కు. గేట్ పాసులు కాంటాక్ట్ చెక్ చేసుకొని వెళ్ళాలి. ఈ గేట్ కాడ చెక్ చేసుకొని వెళ్ళాలి. ఇక గేట్ పాస్ అయిపోయిందట చెకింగ్. పావులకి 8 అయితే మరి కరీంనగర్ ఎప్పుడు చేరుకుంటూ వస్తుందాం. ఈ రోడ్డు మీద అటేటనా 3 అవుతుంది. మన తెలంగాణ బార్డర్ అయితే ఎంటర్ అయినాం. గోదావరికని పోయేసరికి ఏ టైం అవుతుందో మరి కరీంనగర్ పోయేసరికి. మనకు గోదావరికని కరీంనగర్ లోడు కదా, గోదావరికని అయితే చేరుకున్నాం. ఇక్కడ పొద్దున 7 గంటలకి అమలు వస్తారు. వచ్చిర్రు తాడిపిన బస్తాలన్నీ వెనక కొరిగినాయి. వాళ్ళు ఎట్లా దించాలని అన్నారు, కానీ కొంచెం కష్టపడి అయితే వాళ్ళు దించుకుంటారు. కొంచెం ఓపికమంతులే. ఇక్కడ దించుకొని మళ్ళీ కరీంనగర్ అయితే వెళ్ళాలి. మనం కరీంనగర్ పోయేసరికి ఏ టైం అవుతుందో. వాతావరణం ఇక్కడ మంచిగానే ఉంది, కానీ పోగా వర్షం కొట్టే సూచనలు ఉన్నాయి అనుకుంటున్నా. లోపల గోదావరికనిలా వర్క్ జరుగుతుందంటే ఇలా మళ్ళా ట్రాఫిక్ జామ్. ఇక మనం కరీంనగర్ చేరుకున్నట్టే ఉన్నది ఈ లెక్క చూస్తే. ఇది ఇళ్ళనే తట్టుకున్నది పాపం. చూద్దాం మన బండి వెళ్తుంది వెళ్ళదా, లారీ అయితే వెళ్తుంది, మన బండి వెళ్తుంది వెళ్ళదా చూద్దాం. మన బండి అయితే ఇళ్ళనే ఇరికింది. ఇప్పుడు వ్యాన్ ముందరికి తిస్తారు, మరి వెళ్తుంది వెళ్ళదా తెలియదు. ఇక అటు ఇటన్ అయితే వ్యాన్ అయితే తీపిచ్చిన, ఎందుకంటే అటు గడ్డి ఉన్నది కాబట్టి టైర్ కట్ అవుతుంది, వాళ్ళకి తెలుస్తలేదు. ఇప్పుడు చూడ ఎంత ఫ్రీగా ఉన్నదో సురేష్ అంటే మరి అట్లుంటుంది. మొత్తం వ్యాన్కి వ్యవస్థ అయితే లేదు రా నాయన. మొత్తం గోదావరికన్లా రోడ్డు తవ్వుడేమో కానీ చిన్న అవస్థ అయితే లేదు. అక్కడ ట్రాక్టర్ వస్తుంది, మరి ఈ బండి ఎట్లా పోతాడో అర్థమవుతలేదు. మొత్తం ఇరుకు రోడ్డు. తొందర అన్ని అమ్మ పోరాబాయ్, మళ్ళీ ఏదైనా వస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక డేంజర్ అవుతుంది రోడ్ అయితే అమ్మతోడు. ఇక కరీంనగర్ ఇట్లా వస్తాం. ఇలా పువ్వుల చెట్లు అవి అయితే రోడ్కి అయితే వెళ్ళినాం నాయన. కొంచెం బిజీ టైంలో అత్త మాత్రం ఇళ్ళకెళ్ళి అయితే బయటికి వెళ్ళాం. బాయ్ బాయ్ గోదావరికని. అసలే లేట్ అవుతుంది, 9 అవుతుంది అంటే ఇందులో వర్షం ఒకటి. వర్షం ఫుల్ కొడుతుంది ఆయన. వర్షం అయితే విపరీతంగా కొడుతుంది. అప్పుడు రోడ్డు కనబడకుండా కొడుతుంది. అందరైతే లైట్లు వేసుకొని వస్తారు. చూడండి ఎంత ఫుల్ వర్షం కొడుతుందో. రోడ్డు కూడా కనబడలేదు మొత్తానికి. మనకు కరీంనగర్ నుంచి ఫోన్ వస్తుంది, తొందర రమ్మని. ఇక్కడ వర్షం కొడుతుంది. డ్రైవర్ అయితే ఒకటి ఆలోచించాలి, వాళ్ళు ఎంత తొందర పెట్టినా కూడా మనం అయితే నెమ్మదిగా పోవాలి. ఎందుకంటే వర్షాకాలం బండ్లు కనబడాయి, కొంచెం జాగ్రత్తగా అయితే పోవాలి. ఇక చూడు మన అదృష్టం ఎట్లున్నా అంటే మెయిన్గా కరీంనగర్లో అయితే లేదు, గోదావరికని నుంచి పెద్దపల్లి రాకు ఉన్నది వర్షం. చూడండి ఇట్లా ఇంత లేటు అయినా కూడా కరీంనగర్లో లేదుగా. మనకు కూడా తొందర అన్లోడ్ అవుతుంది ఇక్కడ వర్షం లేకపోతే. వర్షం ఉంటే అన్లోడ్ కాదు కదా. సరే ఏమైనా కూడా మనకైతే కరీంనగర్ చేరుకున్నాం. అన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అమ్మాయిలు అయితే ఎప్పుడు రెడీ ఉంటారు, ఎందుకంటే మెయిన్ సిటీ కదా, ఇక్కడ ఎక్కువసేపు బండ్లు ఆగనియ్యారు. అందుకే అన్లోడ్ అయితే తొందర అవుతున్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.